హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ షేర్ అండ్ లైక్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్త ఆవకాయ పచ్చడి అండి, మామిడికాయ పచ్చడి. సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు సీజన్ వస్తే చాలు మామిడికాయ పచ్చడి ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అనిపిస్తుంది. మామిడికాయ పచ్చడిలో ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అయితే ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా మంచి కాయల్ని ఎంచుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేయించుకొని తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకున్న తర్వాత దాని మీద ఉన్న లేయర్ అనేది మొత్తం ఉంటుంది కాబట్టి ఇంటికి తెచ్చుకున్నాక మొత్తం లేయర్ని మొత్తం చూసుకొని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద ఒక 5 minutes to 10 minutes ఆరబెట్టుకోవాలన్నమాట. ఏమన్నా తడి అలా ఉంటే మొత్తము ఆరిపోతుందన్నమాట. మంచి కాయల్ని పెంచుకోవాలండి పచ్చడికి. అయితే నేను ఇది లీటర్దన్నమాట, గిన్నె లీటర్ పడుతుంది. అయితే నేను 3 kg కాయల్ని అయితే తెచ్చుకున్నానండి. 3 kg కాయల్ని ముక్కలు కొట్టించి తెచ్చుకున్నానమాట. దీంతో నాకు 6 అయినాయి అన్నమాట. 6 గిన్నెలు అయినాయి ముక్కలన్నీ. అంటే 3 kg అన్నమాట మొత్తము. ఇలా వేసుకున్నాక కొలుసుకున్నాక ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలండి. 3 kg ముక్కలకి 1 kg ఆయిల్ అయితే పడుతుంది. నేనైతే శనగ నూనె వేసుకున్నానమాట. ముక్కలు గట్టిగా సంవత్సరం అంతా గట్టిగా ఉండాలంటే ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో వేసుకున్న ఆయిల్ని తీసుకొని గిన్నెలో వేసుకొని ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని ముక్కంతా మునిగేలాగా ఒక 2-3 minutes ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే ఏంటంటే సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఒక 2 minutes తర్వాత తీసేసుకొని మనం కలుపుకునే గిన్నెలో వేసుకోవాలి ముక్కలన్నీ. ఇలా కొంచెం కొంచెం ముక్కలన్నీ తీసుకొని నూనెలో మునిగేలాగా ఉంచుకొని 2 minutes వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటుంటే ఏంటంటే రంగు మారదు, ముక్కలు కూడా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలుసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నెకి నిండుగా కారం వేసుకోవాలి. అంటే కేజీ పడుతుందన్నమాట. అది కేజీ గిన్నె అన్నమాట. కేజీ కారం పడుతుంది. కేజీ కారానికి 3/4 kg ఉప్పు పడుతుంది. ఉప్పు ఏంటంటే రాళ్ళ ఉప్పు అయితే, కళ్ళు ఉప్పు అయితే మనకి 3/4 kg పడుతుందండి. నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువే తీసుకోవాలి. 3/4 kg కంటే ఒక పిరికెడు అట్లా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ సాల్ట్ ఎక్కువ సాల్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. అదే మనకి క్రిస్టల్ ఉప్పు అయితే, కల్లుప్పు అయితే మనం కొలత సరిగ్గా వేసుకోవచ్చు. 3/4 పడుతుంది. ఇలా వేసుకొని ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక మనం ముక్కల్లో వేసుకున్నాం కదా, కొంచెం నూనె పక్కన పెట్టేసుకొని మళ్ళీ ముక్కలన్నీ కలిపేసుకునేటప్పుడు ఆ మిగిలిన ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. నాకైతే మొత్తం కేజీ నూనె పట్టిందండి. ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. మేమైతే శనగ నూనె వేసుకుంటామండి, కొంతమంది నువ్వుల నూనె అట్లా వేసుకుంటారు. ఈ ప్రాసెస్లో గినక చేసామంటే సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉంటుంది, పచ్చడి కూడా ఎర్రగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఆవపిండి కలుపుతున్నానండి. 3 kgలకి 1/4 kg ఆవాల్ని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత 100 grams మెంతు పౌడర్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి. ఆ తర్వాత వెల్లిపాయల్ని పొట్టు మొత్తం తీసేసి వెల్లిపాయల్ని కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం మరిన్నే వేసుకోవాలి, ఎక్కువ పచ్చడి కాబట్టి. ఆ తర్వాత కొంచెం ఎల్లిపాయల్ని కచ్చా పచ్చిగా దంచుకొని
వేసుకోవాలి. ఎందుకంటే ఆ వాసన కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకుంటే ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుందన్నమాట పచ్చడికి. మనం అట్లా కలుపుతుంటేనే మంచి బాగా అసలు తినాలనిపించేంత బాగుంటుందన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. ఈ కొలతలతో గనుక పెట్టినట్టయితే అసలు వంట రాని వాళ్ళు, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఎంతో సులువుగా పచ్చడి పెట్టుకోవచ్చండి. అలా కలుపుకొని 3 డేస్ వరకు బయటనే పెట్టుకోవాలి. మూత పెట్టేసి బయటనే ఉంచుకోవాలి. 3 డేస్ తర్వాత బాగా మొత్తం ఆ ముక్కలకి ఉన్నదంతా ఊరి ఆయిల్ మొత్తం బయటకు వస్తుందన్నమాట. చూడండి, ఇలా పైకి వచ్చేసింది ఆయిల్ మొత్తము. ఇప్పుడు కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. 3 డేస్ తర్వాత మనకి నూనె సరిపోకపోతే, ఉప్పు సరిపోకపోతే కొంచెము వేసుకోవచ్చు అన్నమాట. కలుపుకొని జాడీలో పెట్టేసుకొని గట్టిగా క్లాత్ చుట్టుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఎంతో సింపుల్ అన్నమాట. సీజన్ అప్పుడు ఒక్కసారి పెట్టుకుని సంవత్సరం అంతా తినొచ్చు. మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్